ఏమంటే ప్రతిపక్ష నాయకులే కోరుకున్నారంటే నారా లోకేష్ బాబు ముఖ్యమంత్రి కావాలని చెప్పి వాళ్ళందరి ప్రజా హృదయాలను గెలుచుకున్నట్టే కదా. అలానే అంత నాయకుడు అంత ప్రజాదరణ పొందిన వ్యక్తి ముఖ్యమంత్రి అవడం కంటే ఇంకేం కావాలండి మనకి. ఆయన ముఖ్యమంత్రి అయితే ఇంకా మరింత విధిగా ప్రజలకు మేలు జరుగుతుంది, యువతకు మేలు జరుగుతుంది, ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందండి. అంటే 40 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్ లో ప్రాంతీయ పార్టీగా ఒక పెద్ద పార్టీ. మరి అటువంటి పార్టీని, ఆ పార్టీకి ఉన్న కేడర్ని నడపగలిపిన శక్తి సామర్థ్యాలు నారా లోకేష్ గారికి ఉన్నాయంటారా? ఆయన అసలు సీఎం గా ఆయన కరెక్ట్ అయిన మనిషేనా? చంద్రబాబు నాయుడు గారి వారసుడు, చంద్రబాబు నాయుడు గారి చెక్కినటువంటి శిల్పమే మా నారా లోకేష్ బాబు గారు. నారా లోకేష్ బాబు గారిని ఇంత బాడీ షేమింగ్ చేశారండి. అతన్ని మొగ్గలోనే తుంచేద్దామని ఆయన నాయకత్వ లక్షణాలని ఆయన పప్పు అన్నారు, కానీ నిప్పులాగా నిలబడ్డాడు. ఆయన్ని బాడీ షేమింగ్ చేశారు, ఆయన అనరాని మాటలు అన్నారు, కనీసం కార్పొరేట్ గా కూడా గెలవలేమన్నారు. అలాంటిది చరిత్ర సృష్టించి మంగళగిరిలో రాష్ట్ర స్థాయిలో 2వ స్థానంలో మెజార్టీ తెచ్చుకున్నటువంటి నాయకుడు మా నారా లోకేష్ బాబు.